గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్‌ఫుల్ డే. ప్రియ సహోదరి, సహోదరుడా, చిన్న పిల్లల్ని ఎప్పుడైతే మనం స్కూల్‌లో జాయిన్ చేస్తామో, వాళ్ళకు ఎటువంటి ఎడ్యుకేషన్ పరమైన జ్ఞానము వారిలో ఉండదు. కానీ స్కూల్‌లో జాయిన్ చేశాక వాళ్ళు చదువుకుంటూ, నేర్చుకుంటూ, ట్రైనప్ అయ్యి ఒక ఒక స్థాయికొచ్చేసరికి వాళ్ళు చక్కటి జ్ఞానాన్ని పొందుకుంటా ఉంటారు. అంటే వాళ్ళకి తెలవని జ్ఞానము, వాళ్ళ లోపల లేని జ్ఞానాన్ని వాళ్ళు ట్రైనప్ అయి పొందుకుంటా ఉంటారు. ఇన్ ద సేమ్ వే మిలిటరీలో పనిచేసే ఆర్మీ వాళ్ళని కూడా మనం చూస్తే, వాళ్ళు కూడా ఆ యొక్క దేశ భద్రతకి సంబంధించిన ఎటువంటి జ్ఞానం వారికి ఉండదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆర్మీలో జాయిన్ అయితారో, ట్రైనప్ అవుతారో, వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు. దేశ భద్రత కోసం ఏ విధంగా పని చేయాలా, ఎటువంటి కార్యాలు మేము చేయాలో అని అవన్నీ కూడా వాళ్ళు నేర్చుకొని పని చేస్తూ ఉంటారు. ఇన్ ద సేమ్ వే మనము కూడా ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ విషయంలో మనము చూస్తే మనకు మనము ట్రైనప్ చేసుకోవాలి. ఏ విషయాల్లో ట్రైనప్ చేసుకోవాలంటే ఆత్మీయ విషయాలలో ట్రైనప్ చేసుకోవాలి. ఎటువంటి ఎటువంటివి చూడాలి, ఎటువంటివి చూడకూడదు, ఎటువంటి విషయాలు వినాలి, ఎటువంటి విషయాలు వినకూడదు, ఎటువంటి స్థలాల్లోకి వెళ్ళాలి, ఎటువంటి స్థలాల్లోకి వెళ్ళకూడదు, ఎటువంటి వారితో సహవాసం చేయాలి, ఎటువంటి వారితో సహవాసం చేయకూడదు అనే విషయాలను మనకు మనము ట్రైనప్ చేసుకోవాలని వాక్యం చెప్తా ఉంది. ఏ విధంగా అయితే చదువు విషయంలో మనకు మనం నేర్చుకుంటా ఉన్నామో, మనకు మనం ట్రైనప్ చేసుకుంటా ఉన్నామో, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చదువుకోవాలి, ఇటువంటి జ్ఞానము అని ఏ విధంగా మనము నేర్చుకుంటా ఉన్నామో, ఇన్ ద సేమ్ వే ఆత్మీయంగా కూడా మనకు మనము ట్రైనప్ చేసుకోవాలి. వాక్యం చదువుకుందాం. 1 తిమోతి 4:7 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. వాక్యం చెప్తా ఉంది, దైవ భక్తి విషయంలో మనకు మనమే సాధకం చేసుకోవాలా, మనకు మనమే ట్రైనప్ చేసుకోవాలా. ముసలమ్మ ముచ్చట్లను పక్కన పెట్టేసేయండి, వాటిని విసర్జించండి, వాటి గురించి ఆలోచన చేయకండి అని వాక్యం చెప్తా ఉంది. అయితే నిన్ను నీవే ట్రైనప్ చేసుకోవాలా దేవుని విషయంలో, దేవుని భక్తి విషయంలో. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇంగ్లీష్లో చూస్తే ట్రైన్ అండ్ డిసిప్లిన్ యువర్ సెల్ఫ్ ఇన్ గాడ్లీనెస్. నీకు నువ్వే ట్రైనప్ చేసుకోవాలా మంచి విషయాలలో. కొన్నిసార్లు మనము కామ్ టైం, ఒక ప్లెజెంట్ టైం మనకు మనమే కూర్చొని మనకు మనమే మాట్లాడుకోవాలా. నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోవాలా, నేను ఈ విధంగా ఉండకూడదు, లేకుంటే నేను ఎక్కువగా అందరిలో కలవట్లేనేమో, అందరితో నేను జోవియల్గా ఉండలేకపోతా ఉన్నావేమో. నువ్వు ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థనతో, దేవుని సహాయంతో వాటిని ఓవర్కమ్ చేయాలా. నీకు నువ్వే ట్రైనప్ చేసుకోవాలా. నేను ఇట్లా ఉండొద్దు, నేను అందరిలో వెళ్ళాలి, అందరితో మాట్లాడాలి, అందరితో నేను కలిసిపోవాలి అని నీకు నువ్వే ట్రైనప్ చేసుకోవాలని, డిసిప్లైన్ చేసుకోవాలని బాడీని. సో దేవుని వాక్యం చెప్తా ఉంది, దైవ భక్తి విషయంలో మనకు మనము ట్రైనప్ చేసుకుంటే మనం వర్ధిల్లుతాము. దేవుడి వాక్యాన్ని మనం వెనుకలో దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.